తెలంగాణ పార్టీ అధ్యక్ష ఎన్నిక బీజేపీలో కుంపటి రాజేసిందే. అధ్యక్ష పదవి రేసులో ప్రజాబలం ఉన్న పలువురు ఫైర్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ కూడా జనానికి పెద్దగా పరిచయం లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును అధిష్టానం అధ్యక్షుడిగా ప్రకటించింది. సంస్థాగత ఎన్నికలకు ఒక రోజు ముందే ఆయన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసేగా అధ్యక్ష పీఠం దక్కకపోవడంతో ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో ఈటెల ఫ్యూచర్ స్టెప్ పై కాషాయ శ్రేణిలో పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరపడింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామచంద్రరావుతో పాటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, డికే అరుణ, రఘునందన్ రావు, రాజాసింగ్ వంటి పలువురు నాయకులు ప్రెసిడెంట్ రేస్లో ఫోకస్ అయ్యారు. ఒక దశలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ఖరారైనట్లు గట్టి ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధిష్టానం రామచంద్రరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. రామచంద్రరావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించడంతో పార్టీలో మరోసారి అంతర్గత కుంపటి రాజుకుంది. బీజేపీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయటానికి వచ్చిన తనను అనుచరులను బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం తనకు 3 కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని, వాళ్లను కూడా బెదిరించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు కేవలం నామమాత్రమేనని, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. అధ్యక్ష పదవి కోసం ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పోటీ పడ్డారు. తీరా ఈటెలను పక్కనబెట్టి రామచంద్రరావును అధ్యక్షుడిగా ప్రకటించింది బీజేపీ. అధ్యక్ష పదవి దక్కకపోవటంపై ఈటెల వర్గీయులు అసంతృప్తిలో ఉన్నారట. ఈటెలకు పార్టీ చీఫ్ బాధ్యతలు ఇవ్వకపోవటం వెనుక ఉన్న కారణాలేంటి అనే చర్చ పార్టీలో నడుస్తోందట. ఇప్పటికీ కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్ర ఉన్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష రేస్లో ముందున్న ఈటెలకు పదవి దక్కలేదు. బీసీ నినాదంతో తీవ్రంగా ప్రయత్నాలు చేసిన బీజేపీ అధిష్టానం మాత్రం ఈటెలను పక్కన పెట్టేసి రామచంద్రరావును అధ్యక్షుడిగా ప్రకటించింది. అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఈటెల కొంత అసంతృప్తికి గురయ్యారనే టాక్ పార్టీలో నడుస్తోంది. అధ్యక్ష పదవి ఆశించి భంగపడటంతో ఈటెల రాజేందర్ వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు సంస్థ గతంగా ఎదుగుదల ఉండదా అని ఈటెల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ అధ్యక్ష పదవి విషయంలో ఈటెలకు మొండి చేయిచ్చింది బీజేపీ. బండి సంజయ్ తరువాత ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. తీరా కిషన్ రెడ్డికి ఇచ్చి ఈటెలకు మొండి చేయి చూపారు. ఈటెల రాజేందర్ తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయనకు అధ్యక్ష పదవి దక్కకపోవటంపై ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని బలోపేతం చేయగల సామర్థ్యం ఈటెలకు ఉందని ఆయన వర్గీయులంటున్నారు. ఈటెలకు పదవి దక్కకపోవటం వెనుక ఉన్న రీజన్స్ ఏంటనే చర్చ అటు ఈటెల వర్గీయుల్లోనూ అటు పార్టీలోనూ నడుస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈటెలకు పదవి దక్కకపోవటానికి కారణమై ఉంటాయనేది బీజేపీ నేతల నుంచి వస్తోన్న సందేహాలు. కాళేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లు ఈటెల పార్టీ స్టాండ్ కు భిన్నంగా మాట్లాడటం మైనస్ అయిందంటున్నారు.
మరోవైపు ఇప్పటికీ పార్టీలో కొత్త పాత నేతల మధ్య అంతర్గత కొమ్ములాటలు ఉన్న నేపథ్యంలో ఈటలను పక్కన పెట్టినట్లు చర్చ నడుస్తోంది. నేతల మధ్య పంచాయతీలు తలెత్తకుండా ఉండేందుకు మధ్య మార్గంగా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారా అనే సంకేతాలు పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయట. కొత్త వారికి అధ్యక్ష పదవి వస్తే సంస్థాగతంగా సమస్య వస్తుందని, ఈటలకు ఇవ్వలేదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కంటే పార్టీని నమ్ముకుని ఉన్న వారికే పదవులు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయంగా చెప్తున్నారు. తాజా పరిణామాలతో అధ్యక్ష ఎన్నిక తరువాత పార్టీలో కొత్త పాత నేతల పంచాయతీ పీక్ స్టేజ్ కు చేరే అవకాశం ఉందనే చర్చ పార్టీలో నడుస్తోందట. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటెల రాజేందర్ ఢిల్లీకి ఫిర్యాదులు చేసిన వ్యవహారం ఇప్పుడు ప్రభావం చూపినట్లు చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ఈటెల లేవనెత్తిన అంశాలను బండి సంజయ్ వ్యతిరేకించిన పరిస్థితి. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ ఈటెల విషయంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందనే చర్చ నడుస్తోందట. ఈటెల బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కావటం, ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత అనుబంధం లేకపోవటం కూడా కొంత మైనస్ అయిందంటున్నారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన నేతలకు బీజేపీలో సంస్థాగతంగా చోటుండదు. వాళ్లు అట్లాంటి పదవులకు అనర్హులు అనేది ఇవాళ జరిగిన అధ్యక్ష ఎన్నిక స్పష్టం చేసిందనే టాక్ నడుస్తోంది. సంఘ్ పరివార్తో సంబంధమున్న పాత నేత వైపుకే అధిష్టానం మొగ్గు చూపటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడి అంశంలో అధిష్టాన నిర్ణయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలంతా సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నిక జరిగిన తీరుపై ఈటెల వర్గాలు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో బీసీ సామాజిక వర్గాలతో కలిసి బీసీ వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలు ఈటెల ఉన్నట్లు చెప్తున్నారు. అయితే మరో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రామచంద్రరావు వంటి సీనియర్ నేతల అవసరమంటున్న ఆయన రాజీనామా విషయంలో రాజాసింగ్ పునరాలోచన చేయాలని కోరారు. రాజాసింగ్ సీనియర్ నాయకుడని, పార్టీ విమర్శలు చేయటం సహజమన్నారు. అధిష్టానం అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తుందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ వ్యక్తిని అధ్యక్షుని చేస్తామని పార్టీ చెప్పలేదన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాత్రమే పార్టీ చెప్పిందని రాకేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక మంచి నాయకుడు వచ్చాడు, సీనియర్ నాయకుడు వచ్చాడు. రాష్ట్రంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం వైపు పయనం చేయించే నాయకుడు వచ్చాడని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. మేమనే పార్టీ లెటర్ పెట్టింది ఎట్లా, మేము ఇంతకుముందు ఎన్నికలలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. అది రాజకీయ ఎన్నికల రంగం, క్రీడా రంగం. కాబట్టి ఇది పార్టీ సంస్థాగత వ్యవహారం. పార్టీ ఈ రోజున్న పరిస్థితులలో ఇంక ఎలక్షన్లు ఇప్పుడు తొందరలేం లేవు. ఇప్పుడు ఇంకొక అధ్యక్షుడు, ఇద్దరు అధ్యక్షులు కూడా వస్తారు రాను రోజులలో. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీకి సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కావాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నది. అన్నిటికన్నా ముందు 50 సంవత్సరాల నిరంతర ప్రయాణం చేసిన రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులవ్వగానే రామచంద్రరావుకు రాజాసింగ్, ఈటెల రాజేందర్ల రూపంలో పెద్ద సవాళ్లే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలందరినీ కలుపుకుని వెళ్లటంలో బీజేపీలో సుదీర్ఘ అనుభవమున్న రామచంద్రరావు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.